మనతో ఉన్నారు టీడీపీ యువత, టీడీపీ యూత్ ప్రెసిడెంట్ బ్రహ్మంగారి మఠం. అన్న చెప్పండి, ఎలా ఉంది? 6 నెలల కూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు మన మైదుకూరు నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ మైదుకూరు అని చెప్పి వచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు అన్న? ఇది కూటమి ప్రభుత్వము, మంచి ప్రభుత్వము. పలు దఫాలుగా వైసీపీ ప్రభుత్వంలో చాలా అరాచకాలు జరిగినాయి. ఈ కూటమి ప్రభుత్వంలో అలాంటి లేదు. ఫస్ట్ రోడ్లపైన దృష్టి పెట్టినారు. మళ్ళీ తర్వాత ఒక్కొక్క పని అంటే ప్రజలకు అవసరమయ్యే ప్రతి ఒక్క పని చాలా కర్తవ్యంతో, పట్టుదలతో చేస్తాండ్రు. కాబట్టి మైదుకూరు నియోజకవర్గంలో పుట్టా సుధాకర్ సార్ అనే ఎమ్మెల్యే సార్తో మైదుకూరు కూడా అభివృద్ధి బాట పడుతుంది. అందులో బ్రహ్మంగారి మఠం కూడా ఒక మండలంలో తెలుగంగ కాలువ ఎన్టీఆర్ తీసుకొచ్చిన 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు చంద్రబాబు నాయుడు సార్ రావడము, తర్వాత సుధాకర్ సార్ వాళ్ళకు మంచి పేరు అనేది గ్యారెంటీగా తెస్తారని, తర్వాత ఇక్కడ ఉండే ప్రజలు, మైదుకూరు నియోజకవర్గం ఉండే ప్రజలు కూడా అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి సార్ కోసము, ఎవరు చంద్రబాబు నాయుడు కోసము, సార్ కోసము, తర్వాత సుధాకర్ సార్ కోసము మేమెంతో కృషి చేసి ఆ సార్ కోసం ఎన్నో రకాలుగా, ఎందుకంటే పార్టీలో కష్టపడిన యువత అందరూ కూడా, ఎందుకంటే వాళ్ళకు ప్రయోజకంగా ఉద్యోగాలు కానీ, తర్వాత ఆ ఉక్కు పరిశ్రమ కానీ, తర్వాత రాజోల ఆనకట్ట కానీ, ఇవన్నీ రైతులకు ఉపయోగపడే ప్రతి ఒక్క అంశాలు కూడా బాగా సున్నంగా చంద్రబాబు నాయుడు సార్కు చెప్పి సుధాకర్ సారు కృషి చేస్తాను. కాబట్టి మేము మైదుకూరు నియోజకవర్గం తరఫున, అందులో బ్రహ్మంగారి మఠం యువత తరఫున మేమైతే సార్ కోసము నిరంతరం కృషి చేస్తాము. అండ్ రాయలసీమని రాళ్ళసీమ కాదు రతనాలసీమగా తీర్చిదిద్దుతా అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇది ఎలా తీసుకుంటారు? 100% ట్రూ, 100% ట్రూ చేస్తాడు ఆ పని. ఎందుకంటే ఏమో నదులు అనుసంధానం చేస్తే, ప్రాజెక్టులు అనుసంధానం చేస్తే మనకు రైతులు 90% బాగుపడతారు. ఆ 90% బాగుపడేదానికి మనము చేసే పని, ప్రతి ఒక్క పనిలో సార్కు సూచనలు. ఎందుకంటే ఏమో అందరు ఎమ్మెల్యేల కాడికి మా సారు నీతి నిజాయితీగా, ఒక ధైర్యంగా, ఏదైనా కానీ ఒక పట్టుదలతో ఒక పని అనుకో ఎంతవరకైనా సాధించుతాడు. అది మా సార్ యొక్క పట్టుదల. దానికోసం ఏదైనా కానీ చేస్తాడు. మన రాయలసీమలో నీటి కొరత అనేది ఉంది. మన సైడ్ చుట్టూ చూస్తే మనకి బ్రహ్మసాగర్ ఉంది, ఇటు గండికోట ఉంది, ఇటు పెన్నా రివర్ ఉంది. అయినా నీటి కొరత ఎందుకు ఏర్పడుతుంది? ఎలా ఉంది నీటి కొరత? ఎందుకు ఏర్పడుతుందంటే రాజోల ఆనకట్టకు అన్ని సముద్రంలోకి పోతాండాయి నీళ్ళు. ఆ నీళ్ళను మనం ఒడిచి పట్టుకొని ఇటు తెలుగంగకు తీసుకొని పోతే ఈ చుట్టుపక్కల అందరికీ కూడా నీళ్ళు అందుబాటు అవుతాయి. ఎందుకు? స్టోరేజ్ కావడం లేదు. ఆ స్టోరేజ్ ఎందుకు కావడం లేదు? మొత్తం అన్ని వాటర్ అంతా సముద్రంలోకి కలిసిపోతుంది. ఆ స్టోరేజ్ మనం తీసుకొచ్చుకుని మనకు ఎక్కడి నుంచి, రాజోల ఆనకట్ట నుంచి మన తెలుగంగకు ఒక ఎత్తిపోతల పథకం కింద మామూలుగా ప్రాజెక్ట్ వాటర్ ఫ్లో అనేది పూర్తిగా తిప్పుకొని ఆ వాటర్నంతా స్టోరేజ్కి మనం చేసుకుంటే మనం సస్యశ్యామలం అవుతాయి. మన పొలాలు కానీ 90% కూడా పొలాలు కూడా సస్యశ్యామలం అవుతాయి మన మైదుకూరు నియోజకవర్గంలో. టోటల్గా అన్ని మండలాలు నీళ్ళు వసతి బాగుంటుంది. ఓకే, నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? యువ నాయకుడు బ్రహ్మాండంగా చేస్తాడు. ఈ కూటమి ప్రభుత్వంలో ఒక ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా అతను చాలా బాధ్యతలు తీసుకున్నాడు. కాబట్టి బ్రహ్మాండంగా చేస్తాడు. ఇబ్బంది ఏమిటి? కూటమిలో భాగం పవన్ కళ్యాణ్ గారు ఒక వెన్నుముక లాంటి వ్యక్తి. ఈయన పనితీరు ఎలా ఉంది? అన్న జన సైనికులకు అందరికీ ఒకటే చెప్తాను, కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసిమెలిసి పనిచేస్తున్నారు. అందరూ కూడా ప్రభుత్వం బాగుంది. ఈ ప్రభుత్వం కూడా అభివృద్ధి వైపు తీసుకుపోతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాలంటున్నారు. 100% ముందుకు పోతుంది. ఇంకా 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కూడా ప్రభుత్వం ఉంటుంది అంతే. ఎందుకంటే అందరు కలిసి సమిష్టిగా చేస్తారు కాబట్టి. అంటే గతంలో 2 ముఖ్యమంత్రులు మన రాయలసీమ నుంచి ఉన్నారు, మన కడప జిల్లా నుంచి ఉన్నారు. వాళ్ళు పట్టించుకుంది చంద్రబాబు నాయుడు గారు ఎలా పట్టించుకుంటారని నమ్ముతున్నారు మీరు? ఎందుకు నమ్ముతారు అంటే అంతకుముందు చెప్పిండ్రు, చేయలే. ఇప్పుడు చెప్తారు, చేస్తారు అంతే. అది కూటమి ప్రభుత్వం యొక్క ధైర్యం, పట్టుదల. ఓకే అన్న, థ్యాంక్ యూ.